హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పన్నీర్ బుర్జీ అనమాట. సో చాలా టేస్టీ అయితే వచ్చేసింది. ఒక్క చపాతీ ప్లేస్లో 4 చపాతీస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం కర్డ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కొరియండర్ పౌడర్, ధనియా పౌడర్. సో తీసుకొని వీటిని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సూపర్ ఎమ్మి టేస్ట్ అయితే మీరు చూస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ పన్నీర్ కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ కదా. సో మంచి ఫుడ్, సో హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇది రెడీ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. సో టట్టడా ఇక్కడ పన్నీర్. సో వీటిని ఏంటంటే కట్ చేసుకోకుండా ఇలా గ్రేటర్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా నీట్గా చేసుకున్న తర్వాత సైడ్ చేసేసుకోవాలన్నమాట ఇది కూడా. సో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. చూడడానికి చాలా బాగుంది అసలు. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది కూడా సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే అసలైన ప్రాసెస్ చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టొమాటో, పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కొంచెం బేసన్ పౌడర్. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. చాలా లిమిటెడ్ ఆయిల్ మాత్రమే యూజ్ అవుతుంది, అవసరం లేదు ఎక్కువగా కూడా. చాలా తక్కువ ఆయిల్ కంటెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ ఏంటంటే అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్, ఇందాక చెప్పినట్టు కదా బేసన్ పౌడర్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆ కలర్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్కి వస్తుంది. సో ఆ కేసులో మనము ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, టొమాటో అండ్ పచ్చిమిర్చి, వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వాలన్నమాట. చాలా మంచి రెసిపీ అండి. ప్లీజ్ ట్రై ఎట్ యువర్ హోమ్స్. ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి, చెక్ చేసుకోండి ఎంత బాగా వస్తుందంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇది మంచి మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకొని మంచి సాఫ్టీ నేచర్ వస్తుంది అనమాట. ఆ నేచర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న సాఫ్టీ నేచర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. సో మనకు ఆ టెక్స్చర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇందాక సైడ్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్ అంతా కూడా. సో ఆ స్టఫ్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఏం చక్క మంచిగా వేగనివ్వాలన్నమాట. అది కొంచెం పచ్చి వాసన అంతా కూడా ఉంటుంది కదా కొంచెం కర్డ్ అన్నాక. సో అది వెళ్ళిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి నీట్గా. మనకు తెలిసిపోతుంది అప్పుడే, కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో అక్కడ ఆ కేసు వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా మనదైతే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం ఒక 2 మినిట్స్ అవుతుంది అంత. తర్వాత మనము రెడీ చేసుకున్న పన్నీర్ని అయితే దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో పన్నీర్ని కూడా షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా వేగనియాలి ఒక 10 మినిట్స్ అలాగా. చాలా ఎమ్మీ టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ చూస్తున్నారు వీడియో లైక్ చేయట్లేదు. సో చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను కూడా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు, కొంచెం పచ్చివాసన రాకుండా. సో ఇది కూడా ఏంటంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. ఆ టైం వరకు మనము బాగా వేగనివ్వాలి. సో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా. సో దగ్గరికి అయిపోయింది మనకైతే. సో ఇలా వచ్చిన తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. సో అసలు సూపర్ ఎమ్మీ అనమాట. అసలు చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అద్రిపోయింది. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చూస్తున్న ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అండ్ ఎప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లానే సపోర్ట్ చేయండి. టెక్స్చర్ మాత్రం అద్రిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. బాగుంది కదా. ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.